నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు వెనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకునే కార్యక్రమానికి స్వాగతం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాము. ట్యాక్స్ పేయర్లకు నో రేషన్, అధిక ఆదాయం ఉన్న వారికి భూస్వాములకు సైతం కార్డులు కట్, బోగస్ ఏర్వేత పైన ప్రభుత్వం ఫోకస్, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు, సివిల్ సప్లైస్ రెవెన్యూ శాఖల కసరత్తు, కార్డులు లేని పేదలకు కొత్తవి జారీ చేసే ప్లాన్, తెల్ల కార్డులు ఉన్నవారి అర్హతలపైన సర్కారు స్టడీ, పేదలకు మాత్రమే కొనసాగించాలని నిర్ణయం. ఇది సాధ్యమవుతుందా? గ్రామాల్లోకి వెళ్తే ఇవాళ టీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ సర్కారు వాళ్ళు చేయాలంటే అందులో నుంచి టీఆర్ఎస్ కోటేసినటువంటి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన మనుషులను తొలగించాలంటే కష్టతరమైనటువంటి పని. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వాళ్లకు సంబంధించిన మనుషులకు ఇవాళ రేషన్ కార్డు ఉందనుకోండి, గ్రామాల్లో పెద్ద కొట్లాట అవుతుంది. వాళ్ళకి ఎట్లు ఇచ్చిర్రు, వీళ్ళకి ఎట్లు ఇవ్వలేదనేటువంటి అంశం పైన తీవ్రమైనటువంటి దుమారం రేగుతుంది. కాబట్టి గ్రామాల్లో ఆ కలహాలు ఆపడానికి, ఆ కొట్లాటలు చేసేటువంటి ధైర్యం చేయగలుగుతారా? అంత పెద్ద కొట్లాట అవుతుంది. ఎందుకంటే అదొక స్టేటస్ సింబల్ లాగా ఉంటుంది. రేషన్ కార్డు లేకపోతే ఏ ప్రభుత్వ పథకానికి అర్హత రాలేదనేటువంటి అంశం పైన చాలా ఇబ్బంది ఉంటుంది. గ్రామాల్లో ఓటు హక్కు, రేషన్ కార్డు అనేటువంటి అంశం పైన తీవ్రంగా మనసు పెట్టుకొని ఉంటారు. సో ఇవాళ రేషన్ కార్డు తీసేసిరు అంటే దానిపైన రోజు దుమారం రేగుతుంది. సో ఎంతమందిని తొలగించగలుగుతారు? నిజంగా తొలగించగలిగితే ఇన్ని లక్షల మందిలో దాదాపుగా 40% మంది రేషన్ కార్డులు దొంగ రేషన్ కార్డులే ఉంటాయి. అంటే జెన్యూన్గా 100% వాళ్ళు రూల్స్కు అర్హత సాధించేటువంటి వాళ్ళైతే 40% రేషన్ కార్డులు ఎగిరిపోతాయి. ఇంకొక 20% అంటే 50% కూడా చెప్పొచ్చులేండి. కానీ బట్ ఒక 40% రేషన్ కార్డులు అయితే అర్హత లేనటువంటి వాళ్ళకు సంబంధించినటువంటివి ఉంటాయి. పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో ఈ అంశాలపైన ఒకవేళ తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? రేపొద్దున ఈ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కుమ్మక్కైపోతారు, మీ వాళ్ళు మా వాళ్ళు అనేటువంటి అంశం. సో అధికారులు కూడా పూర్తి స్థాయిగా ఎంక్వైరీ చేయలేరు. దానికి ఒకవేళ మీకు ఇంత ఎకరాల భూమి ఉంది, లేకపోతే మీకు ఇంత అర్హత లేదనేటువంటి అంశం పైన వస్తే మీకెవరు చెప్పారు అనేటువంటి కొట్లాట వస్తుంది. కాబట్టి గమ్మత్తుగా ఉంటుంది రేపు ఊర్లలో ఇది కనుక జరిగితే. రేషన్ కార్డులకు సంబంధించి ఓటర్ కార్డు, రేషన్ కార్డు అంశంలో అతను ఎక్కడికైనా వలస పోని ఆ ఊర్లో రేషన్ కార్డు, ఓటర్ కార్డు మాత్రం కంపల్సరీ ఉంచుకుంటాడు. హైదరాబాద్ అని, బొంబాయి పోని, భీమండి పోని, దుబాయ్ పోని, ఇంకెక్కడికి పోయినా సరే పుట్టిన ఊర్లలో మళ్ళీ ఇంకొక తరం వాళ్ళు అక్కడి వరకు పోకపోతే తప్ప ఆ సొంత గ్రామంలో, ఆ సొంత ఊర్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఓటర్ కార్డు, రేషన్ కార్డు తీసేటువంటి పరిస్థితి ఉండదు. మరి రేవంత్ సర్కారు అంత ధైర్యం చేయగలుగుతుందా లేదా రేషన్ కార్డులకు సంబంధించి? ఎందుకంటే చాలా పెద్ద కొట్లాట ఈ గ్రామాలలో అయితే ఇక చెప్పనలవి కానటువంటి అంశము. దీనికి సంబంధించినటువంటి దాంట్లో అది అవసరం అవుతుందా కాదా అనేటువంటి చూడాలి.